హాయ్ గైస్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఫస్ట్ టైం జిమ్కి వెళ్ళే ఫీల్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఎట్లా చెప్పాలి ఏంటి అని. సో ఐ డిడ్ దాట్. నిన్న నా ఫస్ట్ వర్కౌట్ సెషన్ అయింది. సో ఫస్ట్ డే జిమ్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ట్రైనర్స్ అవైలబుల్ ఉంటారు, ట్రైనర్స్ ఉండారని కాదు, బట్ కొంతమంది నాలాగా ఇంట్రోవర్ట్స్ ఉంటారు. అంటే ట్రైనర్ని వర్కౌట్ అడగాలి, ఊరికి పిలిచి అడగాలంటే కొంచెం ఇబ్బంది పడేటోళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కూడా కొంచెం చెప్తున్నట్టు అనమాట. బాడీకి ఫస్ట్ టైం స్ట్రెయిన్ ఇస్తున్నాము ఫిజికల్గా, అండ్ స్వెట్ అవుతుంది, చాలా డిహైడ్రేట్ అవుతాం. హైడ్రేటెడ్ ఉంచాలి, హైడ్రేటెడ్ ఇన్ ద సెన్స్. అండ్ ఇది కూడా చెప్తున్నా, ఇవాళ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాం అంటే జిమ్కి వెళ్ళినప్పటి నుంచి హైడ్రేటెడ్ కాదు. దీని ముందు ఒక 2-3 days నుంచి మంచిగా వాటర్ తీసుకోవాలి. మంచిగా వాటర్ తీసుకుంటే ఏంటంటే బాడీ కొంచెం హైడ్రేటెడ్ ఉంటుంది. ఆ తర్వాత ఆ హైడ్రేషన్ అట్లనే మెయింటైన్ చేస్తూ వర్కౌట్ స్టార్ట్ చేయాలి. సో వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లుంటుందంటే వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ, లేదా హెవీగా ఫీల్ అవ్వడం కానీ, ఇంకేముంది డిజీనెస్ అవ్వడం కానీ, ఇట్లాంటిది కామన్. బట్ మేక్ ష్యూర్ యూ డోంట్ హిట్ యువర్ లిమిట్ టు దాట్ పాయింట్. సో ఫస్ట్ డే ఏం చేస్తారంటే పోగానే నీట్గా ప్రతి ఒక్క జాయింట్ దాని మ్యాక్సిమం మొబిలిటీ వరకు రొటేట్ చేస్తూ కానీ, ట్విస్ట్ చేస్తూ కానీ ప్రాపర్గా వార్మప్ చేయాలి. లేదు ఇప్పుడు నేను వార్మప్ చేయకుండా డైరెక్ట్ వెయిట్ స్టార్ట్ చేస్తానంటే దేర్ ఈజ్ అ హై ఛాన్స్ ఫర్ యూ టు గెట్ హర్ట్, లైక్ వర్కౌట్ చేసేటప్పుడు. తర్వాత ఒక బాడీ టెంపరేచర్ కొంచెం హీట్ అప్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే ఒక్క 2-5 minutes అట్లా థ్రెడ్మిల్ వాక్, యావరేజ్ హ్యూమన్ వాక్ చేసే స్పీడ్ వచ్చేసి 4 km/h. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఎక్కువ ఎగ్జాస్ట్ కాకుండా, మరి నార్మల్గా వాక్ కాకుండా కొంచెం లిమిట్ పెంచి ఒక 4.5 కానీ 5 కానీ పెట్టుకొని, లేదా 6 పెట్టుకొని, మీ వెయిట్ అండ్ మీ కంఫర్ట్కి తగ్గట్టు పెట్టుకొని ఒక 5 to 6 minutes వాక్ చేస్తే, బ్రిస్క్ వాక్ చేస్తే బాడీ కొంచెం హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత థ్రెడ్మిల్ డౌన్ పక్కకు వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యి క్యాచ్ యువర్ బ్రెత్, కొంచెం ఫ్రీ అయిన తర్వాత దెన్ బేసిక్గా అందరు చేసేది ఏంటి, పుషప్స్ చేస్తారు, స్క్వాట్స్ చేస్తారు, పుల్అప్స్ చేస్తారు. పుల్అప్స్ ఆర్ చిన్అప్స్. పుషప్స్ రావు చాలా మందికి. సో నీ అసిస్టెన్స్ తీసుకొని పుషప్స్ చేస్తాం. చిన్అప్స్ అనేవి ప్రతి ఒక్కరికి రావాలని లైక్ మ్యాండేటరీ కాదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చిన్అప్స్ అండ్ పుల్అప్స్ అంత ఈజీగా రావు. చాలా మంది జిమ్స్లో ఎట్లా అంటే పుల్అప్స్ ఆర్ చిన్అప్స్ చేయడానికి అసిస్టెడ్ మెషిన్ ఉంటుంది, చాలా మంది దగ్గర ఉండదు. సో ఎట్లా అంటే ఫర్ దాట్ యూ కెన్ స్కిప్ దట్ చిన్అప్స్ ఫర్ నౌ, లైక్ పుషప్స్ అండ్ స్క్వాట్స్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే చిన్అప్స్ ఆర్ పుల్అప్స్ చేయాలంటే మన ఆర్మ్స్లో స్ట్రెంత్ ఉండాలి బాగా, అండ్ బ్యాక్లో స్ట్రెంత్ ఉండాలి, మన బాడీ వెయిట్ మనం మోయగలగాలి. మనం ఒకవేళ అసిస్టెడ్ పుల్అప్స్ ఉంటే మీ దగ్గర, మీ జిమ్లో కానీ అసిస్టెడ్ పుల్అప్ మెషిన్ ఉంటే, పుల్అప్ అండ్ చిన్అప్ అండ్ మెషిన్ ఉంటే ప్లీజ్ టేక్ లైక్ ఒక ట్రైనర్ని పక్కన పెట్టుకొని చేయండి. ఎందుకంటే సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్, మీకు తెలియదు మీరు ఎంత వెయిట్ పెట్టాలి ఏంది అనేది. సో మీకు మీరు పుల్ చేయగలిగేంత వెయిట్ పెట్టుకోగలిగితే ఓకే, మీకు అలవాటు ఉందండి. లేదు అంటే వైల్ గెట్టింగ్ డౌన్, అది ఏదైతే అసిస్టెడ్ పుల్అప్ చేస్తామో అది మీ కిందికి లైక్ గెట్టింగ్ ఆన్ ఆర్ గెట్టింగ్ ఆఫ్ అనేది ఇబ్బంది అవుతుంది. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే గెట్ డౌన్ లైక్ పుల్అప్ చేసిన తర్వాత ఒకవేళ ఎగ్జాస్ట్ అయిపోతే మధ్యలోనే యూ మైట్ ఫీల్ డిజీ అండ్ యూ మైట్ ఫాల్ ఆఫ్. మీరు పడితే కింద పడితే ప్రాబ్లం లేదు, మీరు ఆడికెళ్ళి స్లిప్ అయ్యారంటే ఆడ మీరు ఎంత కేజీస్ వెయిట్ పెట్టిరో అంత కేజీ ప్రెషర్ తోటి కింద అసిస్టెన్స్ ఏదైతే మీకు ఉందో తిప్పి కొడుతుంది మీకు పైకి, కొట్టిందంటే ఇంతలా పడుతుంది. సో ఒక ట్రైనర్ని పక్కన పెట్టుకొని ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం ట్రైనర్ గైడెన్స్ సర్వేలెన్స్లో చేస్తే బెటర్. రేంజ్ పెట్టుకోండి. బేసిక్ స్టార్టింగ్ లెవెల్ అయితే ఒక 5 reps to 10 reps, 5 to 10 reps for 3 sets బేసిక్ లెవెల్ అయితే. పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ స్క్వాట్స్ అయితే కొంచెం ఎక్కువ చేయొచ్చు, ఒక 10 to 12 చేయొచ్చు. సో అది పెట్టుకొని 3 sets పెట్టుకోండి. అది వర్కౌట్ ఏం చేయాలి. రాడ్ తీసుకున్నాం అనుకో, సేమ్ డంబుల్ తీసుకుంటే ఇటు 5 తీసుకుంటాం, రాడ్ తీసుకుంటే అటు 5 చేస్తాం. కానీ ప్రెస్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ లైక్ మీకు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీరు బ్యాలెన్స్ చేయలేరు. అండ్ సమ్ టైమ్స్ రైట్ ఎక్కువ పైకి వెళ్ళిపోతుంది, సమ్ టైమ్స్ లెఫ్ట్ ఎక్కువ పైకి వెళ్ళిపోతుంది. డామినేటింగ్ సైడ్ ఏదైతే బెస్ట్ ఉందో అటు సైడ్ ఎక్కువ పైకి అవుతుంది. సో I personally prefer when you are going to the gym for the first time, don't go for rods, go for dumbbells. First ఏం చేస్తాను, ఇది ప్రాపర్గా ఇదే ఆర్డర్లో చేయాలని రూల్ ఏం లేదు, బట్ నాకు ఈ ఆర్డర్ కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తుంది కాబట్టి నేను చేస్తాను. బాడీకి అలవాటు కావాలి కదా, సో 2 sets పెట్టుకున్నాను. ప్రతి ఒక్క వర్కౌట్కి 2 sets పెట్టుకున్నాను.
డంబుల్ లేదా బార్బల్ మీ ఇష్టం. షోల్డర్ ప్రెస్ నీట్గా ఒక టూ సెట్స్ వచ్చేసి ఒక 8 to 10 reps పెట్టుకోండి, 2 sets. సో షోల్డర్ ప్రెస్ 8 to 10 reps ఫర్ 2 sets. అది ఫస్ట్ వర్కౌట్. షోల్డర్ ప్రెస్ చేసిన తర్వాత చెస్ట్ ప్రెస్ అనమాట. చెస్ట్ ప్రెస్ చేసినప్పుడు ఫ్లాట్ బెంచ్ తీసుకుంటే రాడ్ అన్న తీసుకోవచ్చు, డంబుల్ అన్న తీసుకోవచ్చు. సేమ్ డంబుల్ చెస్ట్ ప్రెస్ చేసిన తర్వాత అది కూడా సేమ్ ఒక 8 to 10 reps పెట్టుకోండి. సో అది 2 sets చేస్తాం. సో విల్ వర్కౌట్ ఆ షోల్డర్, చెస్ట్, దెన్ బ్యాక్కి ఏం చేయాలి, బ్యాక్కి సింగిల్ ఆర్మ్ డంబుల్ రోయింగ్ తీసుకోండి. నేనైతే ఆ రోజు ఏం చేసిన అంటే బ్యాక్ కోసం డెడ్ లిఫ్ట్ చేసిన. అది ఏంటంటే కొంచెం నాకు ఇప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి, మళ్ళీ ఆఫ్టర్ 2 months వీఆర్ స్టార్టింగ్ కాబట్టి ఏదో డెడ్ లిఫ్ట్ ఎంత వస్తుందో చూద్దామని చెప్పి డెడ్ లిఫ్ట్ చేసిన బ్యాక్ కోసం. బట్ మీరైతే యూ కెన్ గో ఫర్ డంబుల్ రోయింగ్. అది కూడా ఒక సేమ్ 8 to 10 reps, 2 sets. ఇది అయిపోయిన తర్వాత లెగ్స్కి వచ్చేసరికి స్క్వాట్స్ ఎక్కువ వెయిట్ తీసుకోవద్దు. ఎంటీ రాడ్ తీసుకున్నా సరే, లేకపోతే డంబుల్ మనము గాబ్లెట్ స్క్వాట్స్ అంటాం, ఇట్లా చెస్ట్ పైన పట్టుకొని స్క్వాట్స్ చేస్తాం, అది గాబ్లెట్ స్క్వాట్ అంటారు. లేదు స్క్వాట్స్ కంఫర్టబుల్ ఉన్నాం మేము అంటే రాడ్ వేసుకొని స్క్వాట్ చేసుకోవచ్చు. నాకు కంఫర్టబుల్ ఉంది కాబట్టి నేను రాడ్ స్క్వాట్స్ చేసిన. సో ఇదేంటంటే బేసిక్ మసిల్ని మీరు హిట్ చేసిరి. అలా హిట్ చేసిన తర్వాత స్ట్రెచెస్ ఆఫ్టర్ వర్కౌట్. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకి మ్యాండేటరీ. ఇప్పుడు వర్కౌట్ చేసినప్పుడు మసిల్ అనేది టైట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేట్ అయ్యి మసిల్ మంచిగా పంప్ అవుతుంది. సో పంప్ అయిన మసిల్ ఆ స్టిఫ్నెస్ని రిలీజ్ చేయడానికి మనం స్ట్రెచ్ చేస్తాం. ఒక 5 to 10 seconds హోల్డ్ చేయాలి ఒక్కొక్క స్ట్రెచ్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అయితే కంపల్సరీ స్ట్రెచ్ చేసేటప్పుడు యూ మస్ట్ సప్లై యాజ్ మచ్ ఆక్సిజన్ యాజ్ పాసిబుల్ వైల్ స్ట్రెచింగ్ యువర్ మసిల్స్. సో అది కొంచెం రిలాక్స్ అవుతుంది. సో అట్లా అయిన తర్వాత మీకు ఇంకా సోర్నెస్ తగ్గకపోతే నైట్ పడుకునే ముందు కూడా ఒకసారి స్ట్రెచెస్ పడుకుంటే యూ విల్ ఫీల్ బెటర్. నాకు ఫస్ట్ ఎట్లా చేసిన అంటే 2 sets చేస్తుండే 8 to 10 reps. ఫస్ట్ సెట్ 10 reps వస్తుండే, సెకండ్ సెట్ 8 reps వస్తుండే, స్టాప్ చేస్తుండే. సో తర్వాత ఏం చేస్తుండే అంటే నెక్స్ట్ డే అది ఎట్లా అంటే కొంచెం 1 day గ్యాప్ ఇస్తుండే. నేను ఫుల్ బాడీ చేస్తాను కదా, సో 1 day గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే మళ్ళీ రిపీట్. కాకపోతే 8 to 10 reps చేస్తుండే కదా, ఇప్పుడు 10 to 12 reps సెకండ్ 2 sets ప్రతి ఒక్క వర్కౌట్. అట్లా మళ్ళీ నెక్స్ట్ డే గ్యాప్, మళ్ళీ నెక్స్ట్ డే. ఇది ఏదైతే 8 to 10 reps ది 10 to 12 reps అయిందో, ఆ 12 to 10 reps ఎప్పుడైతే ఆ 2 sets టచ్ అవుతాయో థర్డ్ సెట్ యాడ్ చేస్తుంది. థర్డ్ సెట్ యాడ్ చేసి థర్డ్ సెట్ ఒక 5 reps కానీ 6 reps కానీ పెట్టుకుంటుండే. అట్లా రెప్స్ ఇంక్రీజ్ చేస్తా 12 హిట్ కాగానే ఒక సెట్ యాడ్ చేస్తుండే. అట్లా 3 sets అయిపోయిన తర్వాత వెయిట్ యాడ్ చేస్తుండే, వెయిట్ ఇంక్రీజ్ చేస్తుండే. ఈ వర్కౌట్స్ రెప్స్ అండ్ సెట్స్ ఇంక్రీజ్ చేసుకుంటా ప్రతి ఒక్క వర్కౌట్ 3 sets ఒక 12 reps హిట్ అయ్యేదాకా దీన్ని రిపీట్ చేయండి. ఒక 1 day గ్యాప్ ఇచ్చుకుంటా. 1 day గ్యాప్ అనేది మ్యాండేటరీ. తర్వాత మీరు చేసుకోగలుగుతాను నేను అని అనుకుంటే 4 days a week వెళ్ళండి. ఇక్కడ మనం కోర్ మిస్ చేస్తున్నాము. కోర్ మనము అప్పుడే స్టార్ట్ చేయము, కొంచెం టైం తీసుకుందాం దానికి. ఎందుకంటే మీకు నార్మల్ మజిల్స్ సోర్ అయితే మీరు తట్టుకోగలుగుతారు, కానీ కోర్ మజిల్స్ సోర్ అయితే డే మొత్తం నరకం కనబడుతుంది. సో బాడీ కొంచెం వెయిట్కి అలవాటు అయిన తర్వాత ఇది స్టార్ట్ చేసుకోవాలి. ఒక 15-20 days తర్వాత కోర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ డైట్ ఆల్రెడీ చెప్పినా కదా ఇంతకుముందు ఎట్లా క్యాల్కులేట్ చేయాలనేది. సో క్యాల్కులేట్ చేసిన డైట్ అనేది ఫాలో కావాలి. ఒక రోజు ముందు డైట్ ఫాలో అయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తే బెటర్. నువ్వు వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాతనే డైట్ చేస్తా అంటే అది నీ ఇష్టం. నేనైతే ఒక రోజు 2-3 days ముందు డైట్ ఫాలో అయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తాను, నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఈగో లిఫ్టింగ్కి అస్సలు వద్దు. లేదు నువ్వు 5 చేస్తున్నావు, అవతలవాడు 7 చేస్తుండు, నీ అమ్మవాడు 7 చేస్తుండు, నేను 10 చేస్తా, కుడిచిపోతావు. అదనమాట, అట్లా చేయద్దు. నీకు ఎంత అవుతుందో ఆ టైంలో అదే చెయ్యి, సరేనా? ప్రాపర్గా బేసిక్గా ఈగో అనేది మంచిగా మడత పెట్టి ఇంట్లో పెట్టేసి జిమ్కి రావాలి. జిమ్కి వచ్చి నీతో ఎంత అవుతుందో అంత నేను లేపాలి. పక్కన ఉండి చూసి నేను లేపుతా అంటే అది ఎట్లుంటుంది, పుల్లిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నట్టు ఉంటుంది. సో అట్లా కాకుండా మనది మనం చూసుకోవాలి. మెల్లగా 5 తీసుకున్నా తప్పులేదు, 2.5 తీసుకొని చేసినా తప్పులేదు. సో మెల్లగా మంచి కన్సిస్టెన్సీతో ఉండాలి, మంచిగా డైట్ ఫాలో కావాలి. అండ్ రికవరీ డే, ఇవాళ జిమ్ చేసిన రేపు గ్యాప్ తీసుకుంటున్నా కదా, రేపు ఎక్కువ తిన్నా డైట్ తీసుకుంటా, మళ్ళీ జిమ్ చేసినప్పుడు మంచిగా డైట్ ఫాలో అవుతా, ఇట్లా కాదు. రికవరీ టైంలోనే నీకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొంచెం ఫోకస్ చేయ డైట్ మీద. ఏమంటున్నా? రైట్. సో అదనమాట ఇవాళ వీడియో మంచిగా ఉంటే లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్, అండ్ మెన్షన్ చేసిన ఇన్స్టాగ్రామ్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా ఫాలో చేయండి. అండ్ that's it for today. Stay healthy. Bye.